లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మీ ప్రయత్నం. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఆన్సర్, నౌ యువర్ ట్రై. ఈ క్వశ్చన్కి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ముగ్గురు: కేఎస్ శ్రావణి, మల్లేష్ భండారి, అరవింద్ వాకాడ. వెరీ వెల్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది, సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే 40 ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం. అలాగే ఇందులో గ్రామర్ గురించి చెప్పను, టెన్సెస్ గురించి చెప్పను, ఎలాంటి రూల్స్ గురించి కూడా చెప్పను. కానీ ఈ స్మాల్ సెంటెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ కాన్వర్జేషన్ అస్సలు జరగదు. మరి ఆ సెంటెన్సెస్ అన్ని ఒక్కొక్కటిగా చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి సెంటెన్స్ నేను చెప్పాక నా వెనక మీరు బయటికి రిపీట్ చేయండి. కుదరని పక్షంలో మనసులోనే అనుకోండి. 40 ప్రతిరోజు ఉపయోగించే ఇంగ్లీష్ వాక్యాలు. మొదటగా 5 చూద్దాం. మొదటిది, ఎందుకు కాదు, వై నాట్. వై నాట్ ఉదాహరణ, టేబుల్ను ఎందుకు ముందు ఉంచకూడదు? ఎగ్జాంపుల్, వై నాట్ సెట్ ద టేబుల్ ఫార్వర్డ్. వై నాట్ సెట్ ద టేబుల్ ఫార్వర్డ్. రెండవది, నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ ఉదాహరణ, దానితో నేను ఏకీభవించను లేదా దానితో నేను ఒప్పుకోను. ఎగ్జాంపుల్, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. మూడవది, ఏం చేయాలి? వాట్ టు డూ. వాట్ టు డూ ఉదాహరణ, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎగ్జాంపుల్, ఐఎమ్ థింకింగ్ వాట్ టు డూ నెక్స్ట్. ఐఎమ్ థింకింగ్ వాట్ టు డూ నెక్స్ట్. నాలుగవది, లోపలే ఉండు. స్టే ఇన్సైడ్. స్టే ఇన్సైడ్ ఉదాహరణ, నేను ఈ ఉదయం నుండి లోపలే ఉంటాను. ఎగ్జాంపుల్, ఐ స్టే ఇన్సైడ్ దిస్ మార్నింగ్ ఆన్వర్డ్స్. ఐ స్టే ఇన్సైడ్ దిస్ మార్నింగ్ ఆన్వర్డ్స్. ఐదవది, ఎక్కడికి వెళ్ళాలి? వేర్ టు గో. వేర్ టు గో ఉదాహరణ, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వేర్ టు గో. ఐ డోంట్ నో వేర్ టు గో. ఆరవది, మృదువుగా మాట్లాడండి. స్పీక్ సాఫ్ట్లీ. స్పీక్ సాఫ్ట్లీ ఉదాహరణ, మీరు ఈ చిన్న గదిలో మృదువుగా మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్, యూ స్పీక్ సాఫ్ట్లీ ఇన్ దిస్ స్మాల్ రూమ్. యూ స్పీక్ సాఫ్ట్లీ ఇన్ దిస్ స్మాల్ రూమ్. ఏడవది, ఎప్పుడు వెళ్ళాలి? వెన్ టు గో. వెన్ టు గో ఉదాహరణ, ఎప్పుడు వెళ్ళాలో గుర్తు చేశాడు. ఎగ్జాంపుల్, హీ రిమైండెడ్ మీ వెన్ టు గో. హీ రిమైండెడ్ మీ వెన్ టు గో. ఎనిమిదవది, నన్ను వాడు. ట్రై మీ. ట్రై మీ ఉదాహరణ, అతను ప్రతిసారి నన్ను ప్రయత్నించాలని కోరుకుంటాడు. ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ వాంట్స్ టు ట్రై మీ ఎవ్రీ టైమ్. హీ ఆల్వేస్ వాంట్స్ టు ట్రై మీ ఎవ్రీ టైమ్. తొమ్మిదవది, ఏం తినాలి? వాట్ టు ఈట్. వాట్ టు ఈట్ ఉదాహరణ, హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం తినాలి. ఎగ్జాంపుల్, వాట్ టు ఈట్ టు ప్రివెంట్ హార్ట్ స్ట్రోక్. వాట్ టు ఈట్ టు ప్రివెంట్ హార్ట్ స్ట్రోక్. పదవది, ఒంటరిగా రండి. కమ్ అలోన్. కమ్ అలోన్ ఉదాహరణ, దురదృష్టాలు ఎప్పుడు ఒంటరిగా రావు. ఎగ్జాంపుల్, మిస్ ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ అలోన్. మిస్ ఫార్చ్యూన్స్ నెవర్ కమ్ అలోన్. 11వది, ఏమి ధరించాలి? వాట్ టు వేర్. వాట్ టు వేర్ ఉదాహరణ, నేను ఏమి ధరించాలో నిర్ణయించుకోలేను. ఎగ్జాంపుల్, ఐ కాంట్ డిసైడ్ వాట్ టు వేర్.
ఐ కాంట్ డిసైడ్ వాట్ టు వేర్. 12వది చుట్టుపక్కల అడుగు. ఆస్క్ అరౌండ్. ఆస్క్ అరౌండ్. ఉదాహరణ నేను పని వద్ద అడగగలను. ఎగ్జాంపుల్ ఐ కెన్ ఆస్క్ అరౌండ్ ఎట్ వర్క్. ఐ కెన్ ఆస్క్ అరౌండ్ ఎట్ వర్క్. 13వది ఎవరక్కడ. హూ ఇస్ దేర్. హూ ఇస్ దేర్. ఉదాహరణ మార్కెట్లో ఎవరున్నారు. ఎగ్జాంపుల్ హూ ఇస్ దేర్ ఇన్ మార్కెట్. హూ ఇస్ దేర్ ఇన్ మార్కెట్. 14వది ఎడం వైపు తిరగండి. టర్న్ లెఫ్ట్. టర్న్ లెఫ్ట్. ఉదాహరణ మలుపులో ఎడం వైపు తిరగండి. ఎగ్జాంపుల్ టర్న్ లెఫ్ట్ ఎట్ ద కార్నర్. టర్న్ లెఫ్ట్ ఎట్ ద కార్నర్. 15వది ఇది నిజమేనా. ఈజ్ ఇట్ ట్రూ. ఈజ్ ఇట్ ట్రూ. ఉదాహరణ అతను లండన్ వెళ్ళిపోయిన మాట నిజమేనా. ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ ట్రూ దట్ హీ హ్యాస్ లెఫ్ట్ లండన్. ఈజ్ ఇట్ ట్రూ దట్ హీ హ్యాస్ లెఫ్ట్ లండన్. 16వది కుడివైపుకు తిరుగు. టర్న్ రైట్. టర్న్ రైట్. ఉదాహరణ పోస్ట్ ఆఫీసును దాటిన తర్వాత కుడివైపు తిరగండి. ఎగ్జాంపుల్ టర్న్ రైట్ ఆఫ్టర్ పాసింగ్ ద పోస్ట్ ఆఫీస్. టర్న్ రైట్ ఆఫ్టర్ పాసింగ్ ది పోస్ట్ ఆఫీస్. 17వది ఇప్పుడు ఏమిటి. నౌ వాట్. నౌ వాట్. ఉదాహరణ ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాము. ఎగ్జాంపుల్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఓవర్ హియర్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఓవర్ హియర్. 18వది ముందుకు వెళ్ళు. గో అహెడ్. గో అహెడ్. ఉదాహరణ మీరు ముందుకు సాగండి మరియు నేను మిమ్మల్ని అనుసరిస్తాను. ఎగ్జాంపుల్ యు గో అహెడ్ అండ్ ఐ విల్ ఫాలో యు ఆన్. యు గో అహెడ్ అండ్ ఐ విల్ ఫాలో యు ఆన్. 19వది దొరికింది. గాట్ ఇట్. గాట్ ఇట్. ఉదాహరణ నేను దానిని చవక ధరకు పొందాను. ఎగ్జాంపుల్ ఐ గాట్ ఇట్ ఫర్ ఎ చీప్ ప్రైస్. ఐ గాట్ ఇట్ ఫర్ ఎ చీప్ ప్రైస్. 20వది ముందుకు చూడు. లుక్ అహెడ్. లుక్ అహెడ్. ఉదాహరణ గతం గతం మనం ముందుకు చూద్దాం. ఎగ్జాంపుల్ ద పాస్ట్ ఈస్ పాస్ట్. లెట్ us లుక్ అహెడ్. ద పాస్ట్ ఈస్ పాస్ట్. లెట్ us లుక్ అహెడ్. 21వది ఎవరిని కలవాలి. హూమ్ టు మీట్. హూమ్ టు మీట్. ఉదాహరణ నేను రేపు ఎవరిని కలవాలి. ఎగ్జాంపుల్ హూమ్ షుడ్ ఐ మీట్ టుమారో. హూమ్ షుడ్ ఐ మీట్ టుమారో. 22వది మీరు ఎక్కడ ఉన్నారు. వేర్ ఆర్ యు. వేర్ ఆర్ యు. ఉదాహరణ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు. ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యు లివింగ్ నౌ. వేర్ ఆర్ యు లివింగ్ నౌ. 23వది తర్వాత ఏంటి. వాట్స్ నెక్స్ట్. వాట్స్ నెక్స్ట్. ఉదాహరణ షాపింగ్ జాబితాలో తదుపరి ఏమిటి. ఎగ్జాంపుల్ వాట్స్ నెక్స్ట్ ఆన్ ద షాపింగ్ లిస్ట్. వాట్స్ నెక్స్ట్ ఆన్ ద షాపింగ్ లిస్ట్. 24వది ఇది సరైనది. దిస్ ఇస్ రైట్. దిస్ ఇస్ రైట్. ఉదాహరణ ఇది సరైనదో కాదో నాకు చాలా ఖచ్చితంగా తెలియదు. ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ టూ షూర్ ఇఫ్ దిస్ ఇస్ రైట్. ఐఎమ్ నాట్ టూ షూర్ ఇఫ్ దిస్ ఇస్ రైట్. 25వది నాకు తెలుసు. ఐ నో. ఐ నో. ఉదాహరణ ఈరోజు నీ పుట్టినరోజు అని నాకు తెలుసు. ఎగ్జాంపుల్ ఐ నో టుడే ఈజ్ యువర్ బర్త్డే. ఐ నో టుడే ఈజ్ యువర్ బర్త్డే. 26వది ఏం జరుగుతోంది. వాట్స్ హ్యాపెనింగ్. వాట్స్ హ్యాపెనింగ్. ఉదాహరణ లోకంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ఎగ్జాంపుల్ గాడ్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. గాడ్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. 27వది
అతను వెళ్ళడు. హీ వోంట్ గో. హీ వోంట్ గో. ఉదాహరణ, అతను మాతో షాపింగ్ చేయడు. ఎగ్జాంపుల్, హీ వోంట్ గో షాపింగ్ విత్ అస్. హీ వోంట్ గో షాపింగ్ విత్ అస్. 28వ పక్కకు కదలండి. మూవ్ ఏ సైడ్. మూవ్ ఏ సైడ్. ఉదాహరణ, ఒకరి తర్వాత ఒకరు పక్కకి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్, 1 by 1 దే మూవ్డ్ ఏ సైడ్. 1 by 1 దే మూవ్డ్ ఏ సైడ్. 29వ ఎక్కడ దృష్టి పెట్టండి. ఫోకస్ హియర్. ఫోకస్ హియర్. ఉదాహరణ, అనేక కారణాల వల్ల ఇక్కడ ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించబడింది. ఎగ్జాంపుల్, ఫర్ మెనీ రీజన్స్ focus here is on the economic factors. For many reasons, focus here is on the economic factors. 30 అలా ఉండనివ్వండి. లెట్ ఇట్ బి. ఉదాహరణ, ఒకరోజు ముగిసిన వెంటనే దాన్ని వదిలేయండి. ఎగ్జాంపుల్, as soon as a day is over, let it be gone. As soon as a day is over, let it be gone. 31వ ఇబ్బంది పడకండి. డోంట్ బాదర్. డోంట్ బాదర్. ఉదాహరణ, దయచేసి నా ఇంగ్లీష్ను సరిదిద్దడానికి ఇబ్బంది పడకండి. ఎగ్జాంపుల్, ప్లీజ్ డోంట్ బాదర్ టు కరెక్ట్ మై ఇంగ్లీష్. ప్లీజ్ డోంట్ బాదర్ టు కరెక్ట్ మై ఇంగ్లీష్. 32వ నమ్మకం ఉంది. హ్యావ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్. ఉదాహరణ, ఇప్పటికీ ఆయనపై నాకు నమ్మకం ఉంది. ఎగ్జాంపుల్, ఐ స్టిల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఐ స్టిల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. 33వ తీసుకురండి. బ్రింగ్ మీ. బ్రింగ్ మీ. ఉదాహరణ, నాకు కొంచెం చల్లటి నీరు తీసుకురండి. ఎగ్జాంపుల్, బ్రింగ్ మీ సమ్ కోల్డ్ వాటర్. బ్రింగ్ మీ సమ్ కోల్డ్ వాటర్. 34వ వెలుగులోకి. లైటన్ అప్. లైటన్ అప్. ఉదాహరణ, రండి వెలుగులోకి, ఇది ఒక పార్టీ. ఎగ్జాంపుల్, కమాన్ లైట్ అప్, దిస్ ఈజ్ ఎ పార్టీ. కమాన్ లైట్ అప్, దిస్ ఈజ్ ఎ పార్టీ. 35వ మీ తర్వాత. ఆఫ్టర్ యూ. ఆఫ్టర్ యూ. ఉదాహరణ, దయచేసి మీ తర్వాత తలుపు మూయండి. ఎగ్జాంపుల్, ప్లీజ్ షట్ ద డోర్ ఆఫ్టర్ యూ. ప్లీజ్ షట్ ద డోర్ ఆఫ్టర్ యూ. 36వ వెనక్కి వెళ్ళు. బ్యాక్ ఆఫ్. బ్యాక్ ఆఫ్. ఉదాహరణ, మీరు కొంతకాలం వెనక్కు తగ్గాలి అనుకుంటున్నాను. యూ షుడ్ బ్యాక్ ఆఫ్ ఫర్ ఎ వైల్. ఐ థింక్ యూ షుడ్ బ్యాక్ ఆఫ్ ఫర్ ఎ వైల్. 37వ అది చేయవద్దు. డోంట్ డూ ఇట్. డోంట్ డూ ఇట్. ఉదాహరణ, సరిగ్గా చేయండి లేదా అస్సలు చేయకండి. ఎగ్జాంపుల్, డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ డోంట్ డూ ఇట్ ఎట్ ఆల్. డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ డోంట్ డూ ఇట్ ఎట్ ఆల్. 38వ దూరంగా చూడటం. లుక్ అవే. లుక్ అవే. ఉదాహరణ, ప్రకాశవంతమైన కాంతి ఆమెను దూరంగా చూసేలా చేసింది. ఎగ్జాంపుల్, ద బ్రైట్ లైట్ మేడ్ హర్ లుక్ అవే. ద బ్రైట్ లైట్ మేడ్ హర్ లుక్ అవే. 39వ శాంతించండి. కామ్ డౌన్. కామ్ డౌన్. ఉదాహరణ, ఒక నిమిషం శాంతించి నా మాట వినండి. ఎగ్జాంపుల్, కామ్ డౌన్ ఫర్ ఎ మినిట్ అండ్ లిసన్ టు మీ. కామ్ డౌన్ ఫర్ ఎ మినిట్ అండ్ లిసన్ టు మీ. చివరగా 40వ నెట్టవద్దు. డోంట్ పుష్. డోంట్ పుష్. ఉదాహరణ, నాకు వ్యతిరేకంగా నెట్టవద్దు. ఎగ్జాంపుల్, డోంట్ పుష్ అగెయిన్స్ట్ మీ. డోంట్ పుష్ అగెయిన్స్ట్ మీ. ఈ విధంగా ప్రతిరోజు ఉపయోగించే 40 ఇంగ్లీష్ వాక్యాలు చూసాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ వీడియోస్ క్వశ్చన్: గౌతమ బుద్ధుడి అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గౌతమానంద, బి గాంగేయుడు, సి సిద్ధార్థ గౌతముడు, డి సాందీపుడు. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం.
చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.